నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి మూడవ మీటింగ్ కి అటెండ్ అయిన సంగతి మనకి తెలిసిందే. మరి మన్యం జిల్లాలో వాళ్ళు ఒక స్కూల్లో అటెండ్ అవ్వగా దీనిపైన వక్రీకరిస్తూ సాక్షిలో వచ్చినటువంటి కథనాలు కానివ్వండి, ముఖ్యంగా అంబటి రాంబాబు గారి ట్వీట్ కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే. స్కూల్ సెట్టింగ్ చేశారు, స్టార్ట్ యాక్షన్ షురు అంటూ ఈరోజు సాక్షిలో ఒక కథనం. మరి నిజంగానే లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసమే ఈ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటూ, అది కూడా కోట్ల రూపాయలు ధనం వృధా చేస్తూ ప్రజాధనాన్ని ఈ విధంగా మీటింగ్లు పెడుతున్నారా ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు వాళ్ళ ఛానల్ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నవి వింటుంటే చాలా హాస్యాస్పదంగాను, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళు కదా సిట్టింగ్లు వేస్తారు, వాళ్ళు కదా ఫోటోలకు ఫోజులు ఇస్తారు, వాళ్ళు కదా చేసేవన్నీ కూడా డూప్లికేట్ పనులు. మరి ఈ డూప్లికేట్ మాటలన్నీ ఎందుకు అంటే, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి రెండిటికి పోల్చుకుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్ని పాఠశాలల్ని ఈయన ఒక పాఠశాలని కొన్ని తీసేసి ఇంకో పాఠశాలలో కలుపుతున్నానని చేశాడు కదా, ప్రైవేట్ వాటిల్లో వీటిని విలీనం చేస్తున్నానని. ఎంతమంది పిల్లలు రోడ్డు మీద కూర్చొని మధ్యాహ్న భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, మాకు ఒక టీచర్ని ఇచ్చి స్కూల్ ఇక్కడ తీసేయకుండా ఉంచండి అనే మాటలు. మరి పిల్లల్ని వీళ్ళు పార్టీ మీటింగ్ లాగా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడలేదా పిల్లల దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పిచ్చి ఉందంటే, కోడిగుడ్డు మీద బొమ్మ, చిక్కీ మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, స్కూల్ బుక్స్ మీద బొమ్మ, బ్యాగ్ మీద బొమ్మ, ఇంకా దిష్టి బొమ్మకు కూడా ఈయన ఫోటో పెట్టాలి అక్కడ. స్కూల్ ముందు ఏదైనా కడుతున్నారనుకో కట్టడాలు, దిష్టి బొమ్మలు తయారు చేసి పెడుతూ ఉంటారు కదా, దానికి కూడా ఈయన బొమ్మ కట్టాలి. చివరికి అలా తయారైపోయాడు. ఈయనకి ఎలాంటి పబ్లిసిటీ పిచ్చుంది, ఎలాంటి ఫోటోలు పిచ్చుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ అయ్యిద్ది. నారా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో సూట్ అవని విషయాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఛానల్లో ఎవరు చూడట్లేదని, వాళ్ళ పేపర్ ఎవరో కొంటలేదని, ఏదైనా ఇట్లాంటివన్నా రాస్తే ఎవరన్నా చూస్తారేమో అనే ఉద్దేశంతో రాసినట్లు తప్పించి, ఎక్కడ వాళ్ళు మాట్లాడే మాటలకి నిన్న జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధం లేదు. ఈరోజున చూస్తే పిల్లలు భావితరాలకి పౌరులుగా మనం ఏ విధంగా మార్చాలి, వాళ్ళని మంచి మేధస్సుతోటి, శక్తితోటి, అదేవిధంగా మంచి ఆరోగ్యంతో ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మెరుగైన దానిగా ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళల్లో మంచి నడవడికి రావాలంటే ఏం చేయాలి అని చెప్పేది ఈ రోజున చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా పిల్లలకి మంచి ఫీడింగ్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్తుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళకి బొమ్మలు పిచ్చి లేదు కదా వాళ్ళకి. అంబటి రాంబాబు కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మరి లోకేష్ గారు నిన్న స్కూల్ పిల్లల్లో ప్లేట్ తీస్తున్నటువంటి ఫోటోని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబుకి తెలుగు రాదు, ఎందుకంటే అక్కడ రేపు ఈ ప్లేట్ తిన్న ప్లేట్ తీసేస్తున్నట్లుగా నీ సీటు కూడా తీయటం ఖాయం అని రాశాడు. ఖాయం అంటే ఖాయం అంటే ఖా ఒత్తు ఖా రాయాలి, తెలుగు చదువుకోవాలి పాపం ఆయన. అదేదో రాసి చేసే తిక్కల పనైనా కొంచెం అందంగా చేస్తే బాగుండిద్ది. ఈ తిక్కలాయన తిక్కలు ట్వీట్ పెట్టి తిక్కలు తిక్కలుగా రాశాడు. అది అంటే ఈ రోజున ఈయనకి ఎలా ఫేట్ మార్చారో చూసాం ఏపీ ప్రజలు. ఆయన ఫేట్ మారింది కదా 2019 24 తర్వాత. మరి ఆ ఫేట్ మార్చినప్పుడు ఇట్లాంటి ట్వీట్లు చేసి అసలు ఉన్న ఆ పార్టీలో ఏదో ఇట్లాంటి పిచ్చి స్పెల్లింగ్ లేని మాటలు పెట్టడానికైనా ఏదో అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రేపు అది కూడా ఉండదు. రెడ్డిని ఫాలో అవుతున్నారంటారు. ఇటీవల కాలంలో జగన్ కూడా ఎక్కువగా ట్విట్టర్ లోనే ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. మరి అంతే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన ఫేట్ మార్చారు, ఎవరు అంబటి రాంబాబుది. మళ్ళీ ఆ ఫేట్ ని తిరగరాయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు, మళ్ళీ ఎక్కడో చోట ఏదో అవకాశం ఇస్తారని చెప్పి అడుక్కునే ప్రక్రియలో ఈ పని చేస్తున్నాడు అనమాట ఈయన. మరి అలానే అనుకోవాలి. ఆయన పెట్టడం కూడా ఎలా పెట్టాడు అంటే, నువ్వు ఇప్పుడు నువ్వు తిన్న ప్లేట్లు రేపు నువ్వు కూర్చున్న సీటు తీయటం ఖాయం అని. ఖాయం కాదు ఖాయం, అది అనమాట ఆయన పెట్టింది. మీ సీటు ప్రజలు ఆల్రెడీ తీసేసి ఇస్సిరి కొట్టారు. ఎవ్వరు ఎక్కడ ఉన్న 11 మంది కూడా స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి అంతకంటే లేదు. ఏంట్రా బాబు మా దుస్థితి అని చెప్పి మీకు ఓట్లేసిన ప్రజలు ఏడుస్తున్న పరిస్థితి. మీరు ఎలా మాట్లాడతారు? ఈయన మళ్ళా కూడా రైమింగ్ వర్డ్స్ అనమాట. అంబటి రాంబాబు గారిని చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది, ఆపుకోలేక చచ్చిపోతున్నాం. ఆ ట్వీట్లు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం రాయాలో తెలియదు. మరి ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళని తిడతాడు వెళ్ళి ఇది విన్నాక ఆయన. ఇలాంటివన్నీ కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ముందుకు వెళుతుంది,
పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి. జగన్మోహన్ రెడ్డి గారు సెట్టింగ్ వేశారు. చూసాం కదా ఆ రోజు రైతులు వర్షానికి వరదలు వచ్చేసి ఈయన గ్రీన్ మ్యాట్లు వేయించుకొని డయాసులు కట్టించుకొని వెళ్ళాడు. సిద్ధం అని చెప్పి సభల్లో గ్రీన్ మ్యాట్లు పెట్టి సెట్టింగ్లు వేయించుకున్నాడు. ఈయనకి సెట్టింగ్లు అంటే పిచ్చి. ఈయనకి మరి ఏ విధంగా ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటాడు. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్. ఈయన సెట్టింగ్ మాస్టర్ కదా, ఈయన కదా పేటిఎం మాస్టర్, ఈయన కదా సెట్టింగ్ మాస్టర్. వీళ్ళు ఎలా చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, విద్యాశాఖ మంత్రి గురించి? అసలు మాట్లాడే హక్కు అర్హత వీళ్ళకుందా కొంచెమన్నా? ఎక్కడైనా సరే ఈ రోజున ప్రజలు ఏదైతే ఈ అంబటి రాంబాబు చేసిన ట్వీట్కి ఏమైనా సమాధానం ఇస్తున్నారంటే, గతంలో రోజాని ఎవరో చెప్పారు చిటికిన వేలు మీద మా జగన్మోహన్ రెడ్డి అని. ఈ రోజు వీళ్ళు అదే అంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారు చిటికిన వేలు మీద అని చెప్పి కామెంట్ పెట్టారు దాని కింద. ఏం చేయలేవు అంబటి రాంబాబు, ఆల్రెడీ నీ ఫేట్ మార్చారు ప్రజలు, మళ్ళా ఎందుకు నీ పార్టీ ఫేట్ కూడా లేకుండా చేస్తావు ఇంకా ఏపీలో అని చెప్పేసి. వీళ్ళు రేపు ఎక్కడ ఎంగిలి ప్లేట్లు కడుక్కోవాలి వీళ్ళకే తెలియని పరిస్థితి. వీళ్ళు మాట్లాడతారు విద్యాశాఖ మంత్రి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎంత పిచ్చిగా ఉందంటే వీళ్ళకి. అందరూ వేసుకుంటున్నారా మెడిసిన్, మర్చిపోయారా వేసుకోవటం అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వీళ్ళ మాటలు, వీళ్ళ ట్వీట్లు చూస్తుంటే. గతంలో ట్విట్టర్లో రెట్లేసుకునే రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారికి బాగా పేరు. తర్వాత ఈయన తయారయ్యాడు. ట్విట్టర్లో రెట్లేసే కార్యక్రమం ఈ మధ్య సీఎం ఎక్స్లో పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏదో అలా పలకరించినట్లుగా పలకరిస్తూనే ఏదో పిచ్చి మాటలు మాట్లాడేళ్తూ ఉంటాడు. అది పలకరింపు తెలీదు, మరి మనకు మంచి మంచి కంటెంట్ ఇచ్చి వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆయనకే అర్థం కాదు. నేను మాట్లాడి తప్పు చేశాను అనుకుంటాడంట. తర్వాత ఎలహంకాకి వెళ్ళి ఆలోచించుకుంటాడు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిందే ఒక బృహత్తర అంటే విద్యాశాఖలో, అది కూడా మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో మార్పులు రావాలని. కానీ దీన్ని కూడా ఈ విధంగా రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ప్రచురించడాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళకి బుర్ర లేదు, బుద్ధి లేదు, పిల్లల గురించి ఏ విధంగా ఆలోచించాలో తెలియదు అనుకోవాలి. అంతే కదా మరి. ఈ రోజున పిల్లలు భగవంతునితో సమానం అనుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల రుణం గురువు రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా మనం ఏ సొసైటీలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే, ఏ గ్రామంలో అయితే పెరుగుతున్నామో కనీసం వాటినన్నా మనం రుణం తీర్చుకోగలిగే అవకాశం వస్తే అంతకించి గొప్ప అవకాశం ఏముంటుంది? చిరస్థాయిగా మన పేరు నిలిచిపోతుంది కదా. ఊర్లో మంచి పని చేయి, ఒక సిమెంట్ రోడ్డు వేయండి, లేకపోతే ఇంకొక కార్యక్రమం, ఏదన్నా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించారనుకో వాళ్ళ స్తోమత తగ్గట్టుగా, అది కూడా చిరస్థాయిగా నిలిచిపోయేదిగా. పలానా వ్యక్తి ఈ విధంగా అలాంటి మంచి పనులు అలా చేసేటట్లు పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి మంచి అంటే ఈయనలాగా గంజాయి అమ్ముకోమని చెప్పకూడదు, ఈయనలాగా డ్రగ్స్ అమ్ముకోమని చెప్పాడు కదా కొండారెడ్డి, వీళ్ళ విద్యా దానికి సంబంధించిన లీడరు విద్యార్థి సంఘం. ఆయన చిన్నపిల్లోడు అంట పాపం. జగన్మోహన్ రెడ్డి అంతకంటే చిన్నపిల్లోడు. ఈయన అసలు నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేడు. అవినాష్ రెడ్డి అంతకంటే చిన్నపిల్లాడు. గొడ్డలతో బాబాయిని రపరప నరికేంత చిన్నపిల్లాడు. వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఇంక అసలు పిచ్చ కోపం వచ్చేసింది. ఈ పిచ్చి మాటలు ఏంట్రా బాబు అని. ఈ విధంగా చూస్తే పిల్లల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి, సమాజం పట్ల వాళ్ళకు ఒక మంచి అవగాహన ఇవ్వాలి, గౌరవంగా ఎలా బ్రతకాలో చెప్పాలి, ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పార్టీ కండువాలు ఇక్కడ చూసాం, ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన రంగులు ఉన్నాయా, పార్టీ గుర్తులు ఉన్నాయా? అంటే ఈ రోజున నారా లోకేష్ గారు తిన్న ప్లేటు తీసినప్పుడు వీళ్ళకి వంకరగా ఆలోచించే వాళ్ళకి, వక్రంగా మాట్లాడే వాళ్ళకి, పచ్చకామర్ల వాళ్ళకి అలానే కనిపించింది లోకం. కానీ అది ఉన్నతంగా ఆలోచించే వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, ఎంత ఎత్తుకు ఎదిగినా వదిగి ఉండాలి. ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన తిన్న ప్లేట్ ఆయనే తీసుకుంటున్నాడంటే పిల్లలకు ఆదర్శంగా మనం నిలబడాలి. ఇంట్లో ఫస్ట్ క్లాస్ వాడు కూడా ప్లేట్ అక్కడ నెట్టేసి వెళ్ళిపోయేటట్లు కాదు కదా. నేర్పించుకోవాలి, తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళని ఈ ఏదైతే ఇప్పుడున్న సోషల్ మీడియాకు దూరంగా ఉంచటం, వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పటం, మంచి బుక్స్ చదవటానికి అలవాటు చేయటం, ఏదైనా వాళ్ళకున్న మంచి మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, ఆర్ట్స్ కానివ్వండి, డ్రాయింగ్, ఇవన్నీ కూడా వాటిల్లో ప్రోత్సహించడం, గేమ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ పిల్లల్లో ఆ పాత పద్ధతులు మనం గతంలో ఏదైతే చిన్నప్పుడు చూసినవన్నీ ఇప్పుడు పిల్లలు కోల్పోతున్నారు అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇవ్వాలి. ఒక మంచి నాయకుడు వచ్చాడు, ఒక మంచి విద్యాశాఖ మంత్రి వచ్చారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా పిల్లలకి అవగాహన సదస్సులు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకి ఏదన్నా ఒక పజిల్ ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు దాన్ని ఎలా మనం ఫిల్ చేయాలి అనేది. మరి అట్లాంటివన్నీ ఇస్తేనే వాళ్ళు మంచిగా తయారవుతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ గంజా ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, రపరపమని ప్లకార్డ్స్ పట్టుకోమంటే అది తప్పు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.